గురువుగారు, ఈ నూతన సంవత్సరం మొదటి రోజున అనేక మంది భక్తులు విరివిగా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఈ సందర్భంగా దైవానికి ఎలాంటి అభిష్టాలని విన్నవించుకోవాలి? అదృష్టం ఆరోగ్య రూపంలో మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఐశ్వర్యం, ఆరోగ్యం ఈ రెండు పరస్పరాధారితములై ఆనందాన్ని ఇస్తాయి. ఐశ్వర్యం అంటే సంపద, డబ్బు కాదు, సంతోషం, నవ్వు. ఎవరైతే నవ్వుతుంటారో, ఎవరైతే సంతోషంగా ఉంటారో వారికి ఆరోగ్యం చేకూరుతుంది. సంపద, ఆరోగ్యం ఉన్న చోట ఆనందం. ఈ మొదటి రోజు ఎంత సంతోషంతో, ఎంత ఆనందంతో, ఎంత ఆరోగ్యంతో మనం ఉన్నామో సంవత్సర కాలమంతా కూడా ఇలాగే నన్ను అనుగ్రహించు తండ్రి అంటూ పరమాత్ముడికి విన్నవించుకోవాలి. నన్ను ఆరోగ్యంగా ఉంచు అని మాత్రమే కాకుండా సృష్టి, ప్రపంచం, లోకం, విశ్వం, విశ్వాంతరాళం అంతటా ఉన్న సమస్త జీవకోటికి, చరాచర ప్రపంచానికి మేలు కలగాలి, అందరూ శాంతిగా ఉండాలి అనేటటువంటి కోరికను పరమాత్ముడికి విన్నవించుకోవాలి. ఆలయాలకు వెళ్ళే సమయంలో అనేకులు ఆ గుడిలో ఉండే అర్చకుడికి తమ గోత్రం చెప్పాలి, తమ ఇంటి పేరు చెప్పాలి, తమ పేరు, తమ ఇల్లాలి పేరు, తమ కూతుళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళు జాబితా ఇచ్చి చెప్పండి చెప్పండి అంటూ ప్రాణం తింటూ ఉంటారు. అలా ఏ పేరు చెప్పకూడదు. అస్మాకం సహకుటుంబానాం అని మాత్రమే చెప్పాలి. ఆలయాలకు వెళ్ళడం మంచిదే. లౌకికంగా ప్రపంచమంతా కూడా 1 జనవరి అన్న పేరిట నూతన ఆంగ్ల సంవత్సరం సంబరాలు, వేడుకలు నిర్వహించుకునే నేపథ్యంలో మనం కూడా ఆలయానికి వెళదాం. భక్తుల రద్దీ ఎక్కువగా లేని ఆలయానికి వెళదాం. తోసుకుంటూ, వారిని వీరిని తగులుకుంటూ, మాటలతో యుద్ధాలు చేస్తూ, తొక్కిసలాటలో మనము ఇబ్బందుల పాలు కాకుండా ప్రశాంతంగా భక్తుల రద్దీ తక్కువగా ఉండే, మనకు సమీపంలో ఉండే ఆలయాలకు వెళదాం. దైవం ఎక్కడైనా ఒక్కటే. అలంకరణలో దైవాన్ని మనం వేరుగా చూడకూడదు. ఆత్మశక్తినే దైవంలో ప్రతినిధిగా మనం స్వీకరించవలసి ఉంటుంది. కనుక ఆలయాలకు వెళదాం. ఆలయంలో ఉండే పరమాత్ముడిని సమస్త మానవాళికి క్షేమం కలగాలి అనే కోరికను విన్నవిస్తూ ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షత్ పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశేయం క్షోభరహితం. ఇలా చాలా ఈ శ్లోకాల వరుస పోతూనే ఉంటుంది. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అతనాః సతనాః సంతు, జీవంతు శరదాం శతం. ప్రపంచానికి అంతటికీ కూడా క్షేమం కలిగాలి అనేటటువంటి అత్యుత్తమమైన ఈ ప్రార్థనా శ్లోకాన్ని ఆలయాలలో ఉండే అర్చకులు చెబుతూనే ఉంటారు. అలాంటి దివ్యక్షేత్రాలకు మనం వెళ్ళి ఆ స్వామిని చూచి 2 చేతులు చూచి నమస్కరిస్తే చాలు. మన మనసులో ఉండే సంకల్పం ఇదే అని ఆ పరమాత్ముడికి ఇట్టే తెలిసిపోతుంది. అట్టే ఆ కోరిక నెరవేరుస్తాడు.